ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి బెదిరింపులు మొదలైనవి. సంవత్సరం అయింది మేము అధికారంలోకి వచ్చి. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ప్రభుత్వం మారిందన్న విషయం గమనించారా లేదా అనే ధోరణిలో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అట్లాగే సినీ పరిశ్రమలో ఒక ఐకాన్ ఆయన మాట్లాడారు. దానికి ముందస్తుగా చెప్పాలంటే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ జూన్ 12 ఆ ప్రాంతంలో ఉన్నట్టు కనుక డేట్ ప్రకటించారు కనుక ఆ డేట్లో కూడా అనుకోకుండా వీళ్ళు ఏదైతే డిస్ట్రిబ్యూటర్లు, మిగతా ఎగ్జిబిటర్లు వీళ్ళందరూ కూడా కొందరు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు థియేటర్ల మూత అనే విషయాన్ని ప్రకటించారు. మా సినిమా రిలీజ్ అయ్యే ముందంటే మీరు థియేటర్ల మూత అంటారా, మీ సంగతి ఏమిటి అని ఇటు పక్కన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, జనసేన పార్టీ నాయకుడు, మంత్రి కూడా ఆయన వ్యాఖ్యానం చేశారు. దాని మీద అగ్గి మీద గుగ్గులమైన వీళ్ళు అసలు మంత్రి మా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. ఇది చాలా పెద్ద ఎత్తున దుమారం నడుస్తున్నది. ఈ లోపల నేను టీ కప్పుల తుఫాన్ లాగా ఇది మొదలకు ముందే వాళ్ళు విరమించుకున్నారు. అది థియేటర్ల బంధు, అది ఎగ్జిబిటర్ల పిలుపు విరమించుకున్నారు. సరే, సుఖాంతమైంది, టీ కప్పుల తుఫానుగా ముగిసింది అనుకున్న క్రమంలో పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యి ఇవాళ వార్నింగ్ లాంటి వార్నింగ్ ఇచ్చారు. అసలు సినీ పరిశ్రమ చెన్నై నుంచి మాకు హైదరాబాద్ రావడానికి చాలా కృషి చేయాల్సి వచ్చింది. తెలుగు సినీ పరిశ్రమ ఎవరైనా చెప్పండి, తమిళనాడు చెన్నైలో ఉండి ఆల్మోస్ట్ ఒక 80 తర్వాతనే పూర్తిగా మెల్లమెల్లగా మారి 2000 కల్లా పూర్తిగా సినీ పరిశ్రమలో ఏ వింగ్ కూడా మ్యూజిక్ నుంచి మొదలు పెడితే ప్రతి దానికి బయటకు పోకుండా పెద్ద ఎత్తున మన సౌకర్యాలు సమకూర్చాయి హైదరాబాద్లో. ఇప్పుడు హైదరాబాద్లో సినీ పరిశ్రమ నిలదొక్కుంది. దానికి జలగం వెంకటరావు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నపూర్ణ స్టూడియో నుంచి మొదలుకొని మన పద్మాలయ స్టూడియో, అట్లాగే ఎన్టీ రామారావు రామకృష్ణ స్టూడియో, ఇవన్నీ కూడా మెల్లమెల్లగా అప్పట్లో 80s వచ్చినాయి. ఇవన్నీ కూడా 70s to 80 మధ్యన జలగం వెంకటరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నారు. అలాంటి సౌకర్యం కల్పించి ఇక్కడ చేసుకుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమకి ఏమైనా సహాయం చేశారంటే మొదటి 5 ఏళ్ళు రామానాయుడు స్టూడియోకు భూమి కేటాయించడం తప్ప గతంలో కూటమి ప్రభుత్వం మిగతా పెద్దగా చేసింది ఏం లేదు. నిజంగా లొకేషన్స్ పరంగా చూసినా, సినిమా షూటింగ్, అవుట్డోర్ షూటింగ్ చూసినా చాలా ప్రాంతాలు అనువైనగా ఉన్నాయి. సముద్ర తీరం చూసినా ఇవన్నీ అనువైనగా ఉన్నాయి. కానీ హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీ కానీ ఇతరత్ర చాలా సౌకర్యాలు వచ్చిన తర్వాత కేవలం డబ్బా సూట్ కేసు పట్టుకొని వస్తే మిగతా అన్ని పనులు చేసుకొని హాలీవుడ్ సినిమాలు, టాలీవుడ్ సినిమాలు కాదు, హాలీవుడ్ సినిమాలు కూడా పూర్తి చేసుకొని పోతున్నారు. పాన్ ఇండియా సినిమాలు కూడా ఇక్కడనే నిర్మాణం అవుతున్నాయి. అట్లాంటి ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చే బదులు ఇవాళ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అదే పని చేశారు. ఆయన 2 ఏళ్ళు కలవలేదు సినిమా పరిశ్రమ ప్రతినిధులు. చిరంజీవి వెళ్ళిన తర్వాత ఆయనను అవమానించారని రకరకాలు చేసినా కూడా కొంత మెరుగైన ఫలితాలు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు సంవత్సరం అయింది, ఈ సినీ పరిశ్రమ ప్రతినిధులు ఎవరు కలవరా, ఆ ప్రభుత్వాన్ని గుర్తించరా అనే మాట పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. ఆయన సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వాడు ఒక రకంగా స్నేహస్తం ఆయనే మొదలు అందించాలి. ఎందుకంటే నాకు విశాఖపట్నం లాంటి పెద్ద మంచి నగరం, అంటే సినీ ఇండస్ట్రీకి అంటే భాషాపరంగా భేదం లేకుండా అన్ని భాషలు విశ్వ నగరంగా విస్తరించే క్రమంలో ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరంగా మారిన క్రమంలో విశాఖపట్నాన్ని కేంద్రం చేసుకొని సినీ పరిశ్రమ ఊతమిస్తే చెన్నైకి అటు కలకత్తాకు మధ్యన చాలా పెద్ద నగరంగా ఉంటుంది, మంచి నగరంగా ఉంటుంది. మళ్ళీ అట్లాగే సినీ పరిశ్రమకు ముఖ్యంగా తెలుగుదనం వస్తుంది. ఆ వైపుగా గత 10 ఏళ్ళుగా నేను నిష్కర్షగా చెప్తున్నాను. ఆనాటి కూటమి ప్రభుత్వం కానీ, మొన్నటి దాకా ఉన్న వైసీపీ ప్రభుత్వం కానీ, ఇవాళ మళ్ళీ కూటమి ప్రభుత్వం కానీ ప్రయత్నం చేస్తలేదు. ఎంతసేపు సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడం, వీటి మీద పోతున్నాను తప్ప ఇంకోటి ఏంటి. ఏ మాటకు మాట చెప్పుకోవాలి. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు సినీ పరిశ్రమకి ఎలాంటి ఇబ్బంది కలిగించాలి. గట్టిగా మాట్లాడితే సినీ పరిశ్రమలో దిగ్గజాల నటులు, దర్శకులు చనిపోతే వారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన ఘనత ఆనాడు తెలంగాణ ప్రభుత్వం. ఆనాడే తెలంగాణ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మొన్నటి అల్లు అర్జున్ ఎపిసోడ్లో రేవంత్ రెడ్డి గారు కూడా తప్పులో కాలేశారు, పప్పులో కాలేశారు. ఆయన పేరు మర్చిపోవడం ఏమైందంటే ముఖ్యమంత్రులు అయినా కూడా ఆ హోదాను దక్కించుకునే పరిస్థితి వస్తుంది. చంద్రబాబు నాయుడు పక్కన పెట్టడం, ఉప ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కానీ, తెలంగాణ రేవంత్ రెడ్డి కానీ సినీ పరిశ్రమతో సత్సంబంధాలు మెయింటైన్ చేసి సినీ పరిశ్రమలో అభివృద్ధి చేసుకోవాలి. పరిశ్రమ అంటూ ఇండస్ట్రీ అంటున్నాం, ఆ ఇండస్ట్రీని పెంచే ప్రయత్నం చేద్దామా, దాన్ని విమర్శించి లేకుంటే దాన్ని తొక్కి ఆనందపడదామా అని ఆలోచించాలి. ఆనాడు కొండా సురేఖ వ్యాఖ్యల నుంచి మొదలు పెడితే సినీ పరిశ్రమలో సమంత మీద ఇవాళ పవన్ కళ్యాణ్ హెచ్చరిక దాకా చూసుకుంటే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కానీ ఇవాళ సినీ పరిశ్రమ చేసింది ఏం లేకపోగా వాళ్ళని హెచ్చరిస్తూ బెదిరిస్తున్నారని నేను అంటున్నాను. అవును, శీత కష్టాలు శీతవి, పీత కష్టాలు పీతవి. కానీ ఇవాళ సినీ పరిశ్రమను మెల్లమెల్లగా హైదరాబాద్ నుంచి కొంతవరకైనా మొత్తం పోయే పరిస్థితి ఉండదు. విశ్వనగరం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఏ నగరం లేదు కనుక పోకపోవచ్చు. కానీ ఇవాళ విశాఖపట్నాన్ని బేస్ చేసుకొని ఇవాళ హోటల్స్ ఉన్నాయి, స్టార్ హోటల్స్ ఉన్నాయి, మంచి సౌకర్యాలు ఉన్నాయి. సినీ పరిశ్రమ విస్తరించడానికి అవసరమైన భూమి ఇచ్చి ఏర్పాట్లు చేస్తే ఇప్పటికి కూడా సినీ పరిశ్రమ విశాఖపట్నంలో నిలదొక్కునే అవకాశం ఉంటుంది. ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళని పట్టవచ్చు. ప్రయత్నం చేయాలి. నేను వెంకటరావు గారి పేరు చెప్తున్నాను. ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేయంగా మేము ఇక్కడికి వచ్చామని సినీ పరిశ్రమ ఒక 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ చెప్పుకునే పరిస్థితి రావాలి. కానీ అది లేకుండా కేవలం సొంత లాభం కోసం, సొంత దాని కోసం హరిహర విలమలు సినిమా వస్తుంది పోతుంది, సమస్య కాదు. కానీ ఎగ్జిబిటర్లు వాళ్ళ సమస్యలు చెప్పుకునే క్రమంలో కొంత వాళ్ళు ఏదో డేట్ ప్రకటించారు, అది ఈ సినిమా కోసమే అని ఆరోపించి సినీ పరిశ్రమను కించపరిస్తే లాభం లేదు. నిజంగా చెప్పాలంటే సినీ పరిశ్రమలో 4 కుటుంబాలు పెద్ద ఎత్తున చేస్తున్నాయి, మొనోపాలి చేస్తున్నారు. ఈ మొనోపాలిలో చిన్న సినిమాల నిర్మాతలు బాధపడుతున్నారు, చిన్న సినిమా డైరెక్టర్లు బాధపడుతున్నారు, చిన్న సినిమాల హీరోలు బాధపడుతున్నారు. ఈ సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి ఓటీటీ ప్లాట్ఫామ్ లేకుంటే ఇవాళ చాలా మంది నిర్మాతలు ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. ఓటీటీ ప్లాట్ఫామ్ ఒక వరమైంది వాళ్ళకు. థియేటర్లు ఎగ్జిబిటర్లు అంతా ఎగ్జిబిటర్లు సొంతం చేసుకొని ఇవాళ వాళ్ళ ప్రయోజనం కోసం దాన్ని వాడుకుంటున్న మాట వాస్తవం కాదంటున్నాను. దాన్ని ఎవరు చేయాలి? దాన్ని మధ్యవర్తిగా ప్రభుత్వం ఒక రకం పెద్దరికం వహించి వీళ్ళందరినీ సరిచేసే ప్రయత్నం చేయాలి, లేదంటే ఊరుకోవాలి. కానీ తగునమ్మా అని మీరు మమ్మల్ని గుర్తిస్తలేరా, మా ప్రభుత్వాన్ని గుర్తించరా అని పిచ్చిక మీద బ్రహ్మాస్త్రంలాగా ఒక పరిశ్రమ సినిమా ఇండస్ట్రీ మిగతా ఇండస్ట్రీలాగా అది కూడా ఇండస్ట్రీని బెదిరిస్తే ఆంధ్రప్రదేశ్కి వద్దామనుకున్న సినీ పరిశ్రమ అధిపతులు కూడా రాకుండా అవుతారు. గతంలో రామానాయుడు స్టూడియో గురించి అదే చేశారు, భూమి వెనక్కి తీసుకుని ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా ఈ హెచ్చరికల వల్ల సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో వర్ధిల్లదు. దానివల్ల తెలంగాణకి లాభం. ఏదైనా సరే ఒక పెద్ద నగరంగా తెలంగాణలో హైదరాబాద్ ఉండడం 2 తెలుగు రాష్ట్రాలకు వరంగా ఉంటుంది. రేపు రీజనల్ రింగ్ రోడ్ ఇతరత్ర అభివృద్ధి అయితే ఖచ్చితంగా రేపు సినీ పరిశ్రమ ఇక్కడనే నిలదొక్కుంటుంది కూడా. కానీ ఇక్కడి నుంచి కొంచెమని తీసుకుపోయే ప్రయత్నం చేస్తే అప్పటి ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం బాగుంటుంది. ఇప్పటికైనా సినీ పరిశ్రమ పట్ల దేశభావంతో కాకుండా ప్రేమ భావనతో వాళ్ళని హక్కును చేర్చుకుంటే సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరంగా మారుతుంది, లేకపోతే శాపంగా మారే పరిస్థితి ఉంది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా సినీ రంగం గురించి బాగా తెలిసిన వాడిగా ఒక పెద్ద హీరోగా పవన్ కళ్యాణ్ పెద్ద మాట తీసుకొని సినీ పరిశ్రమ బెదిరించడం కాకుండా హక్కును నేర్చుకోవాలి, వాళ్ళకి సరైన సౌకర్యాలు ఇవ్వాలి, మేమున్నా మీకని హామీ ఇవ్వాలి. కానీ మీరు కలవకపోతే మిమ్మల్ని మేము దూరం చేస్తాం అని హెచ్చరిస్తే సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి కూడా చూడదు. నమస్కారం.